హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టీవీ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ఇప్పుడే యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకైతే వస్తుంది. సేమియా పాయసం అంటే చాలామందికి ఇష్టం. అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఈజీగా సేమియాతో పాయసం చేసుకొని తృప్తిగా తింటారు. దేవుళ్ళకి నైవేద్యంగా, బర్త్డేలు, వెడ్డింగ్లకు, ఇంటికి వచ్చిన అతిథుల కోసం కూడా ఈ రెసిపీ చేస్తూ ఉంటారు. అయితే సేమియా పాయసం గట్టిగా కాకుండా కాస్త జారుగా ఉంటే రుచిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ మంది పాయసం చేస్తే త్వరగా గట్టిగా మారుతుంది. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల టేస్టీగా అండ్ హెల్దీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సేమియా పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, సేమియా 1 కప్పు, వాటర్ 3 కప్స్ అండ్ నెయ్యి 2 టేబుల్ స్పూన్, చక్కెర రుచికి సరిపడా, బాదం రుచికి సరిపడా, జీడిపప్పు పలుకులు 10, కిస్మిస్లు 10, ఎండు కొబ్బరి ఆప్షనల్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని మరిగించుకోవాలి. మనం ఆల్రెడీ స్లైస్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఆయిల్లో బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న ఒక 3 మినిట్స్ తర్వాత దాంట్లోనే ఆయిల్లోనే సేమియాని వేసుకోవాలి. సేమియా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిల్క్ పోసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడర్ అండ్ షుగర్ వేసుకోవాలి. సేమియా ఈజ్ రెడీ.